ఒకరోజు ఒక కోతికి ఒక అద్దం కనిపిస్తుంది. ఆ అద్దంలో చూసుకుంటే అవతల ఇంకో మనిషి కనపడుతున్నారు. వెనకమాల ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి వెనక్కి కూడా తిరిగి చూస్తుంది. కానీ ఎవ్వరూ కనపడటం లేదు. తిరిగి మరలా ఆ అద్దంలోకి చూస్తుంది. అరే, ఇది భలే తమాషాగా ఉందే, ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏది చేస్తే అదే చేస్తుంది. నేనే లోపల కనపడుతున్నాను అనుకుంటా. దీనిని ఇంకెవరికైనా ఖచ్చితంగా చూపించాల్సిందే అనుకొని ఆ కోతి ఆ అద్దాన్ని ఇంకొంతమందికి చూపించాలనుకుంటుంది. అప్పుడే ఒక నెమలి అక్కడికి వచ్చి ఆ అద్దంలో తన అందాన్ని చూసుకుంటుంది. డ్యాన్స్ వేస్తుంది. అబ్బా, ఎంత బాగుంది ఈ అద్దం! ఇది నిజంగా నేనేనా? నేను ఇంత బాగుంటానా అని ఆ నెమలి ఎంతగానో సంతోషపడుతుంది. ఆ కోతికి చెబుతుంది, దీనిని ఇంకా కొంతమందికి చూపించు, అప్పుడు వాళ్ళు కూడా సంతోషపడతారు అని నెమలి కోతికి చెబుతుంది. కోతి అలాగే, గుడ్, నేను చూపిస్తాను అంటూ దానికి చెబుతుంది. ఇక ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది ఆ కోతి. ఇక ఆ అద్దాన్ని ఎవరికైనా చూపించాలి, తప్పకుండా వాళ్ళు కూడా సంతోషపడతారు అని అనుకుంటూ ఆ కోతి అనుకొని పక్కకు వెళ్ళిపోగానే ఒక జింక ఆ అద్దం దగ్గరికి వస్తుంది. ఆ అద్దంలో తనని తాను చూసుకుంటుంది. అరే, ఏంటబ్బా ఇది? నేను ఎలా చేస్తే అలాగే చేస్తుంది. నేనేనా? అరే, నేను ఎంత బాగున్నానురా! నా కొమ్ములు, నా కళ్ళు, నా తోక, వావ్, సూపర్గా ఉంది. నేను ఇంత బాగుంటానా అనేని తనను తానే పొగుడుకుంటూ పక్కకు తిరిగి మరి నా చెవులు ఎంత బాగున్నాయి, నా కళ్ళు ఎంత బాగున్నాయి అని చాలా సంతోషపడిపోతుంది ఆ జింక. ఇక తన అందాన్ని చూసి తట్టుకోలేక ఆ కోతికి చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఈ అద్దం తెచ్చి నువ్వేనా ఇక్కడ పెట్టింది? నీకు చాలా పెద్ద థ్యాంక్స్. చాలా రోజులకి నేను నా అందాన్ని అద్దంలో చూసుకున్నాను. ఎప్పుడు నీళ్ళల్లో చూసుకునేదాన్ని, ఇప్పుడు అద్దంలో చూసుకునేసరికి నాకు చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద థ్యాంక్స్ అంటూ కోతికి చెబుతుంది. కోతి ఇంకా ఆనందపడిపోతూ అక్కడే విచిత్రంగా చేస్తూ ఉంటుంది. మరింకెవరైనా వస్తే బాగుండు, వాళ్ళకు కూడా దీన్ని చూపించాలి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది వేరొకరి కోసం. అప్పుడే ఒక ఎలుగుబంటి అక్కడికి వస్తుంది. ఎలుగుబంటి ఆ అద్దంలో చూసుకొని, అరే ఏంద్రా, నేను ఇంత లావుగా ఉన్నాను, కానీ చాలా ముద్దుగా ఉన్నాలి, ఒక బొమ్మలాగా ఉన్నాను నేను అని అనుకుంటూ ఆ ఎలుగుబంటి కూడా చాలా సంతోషపడిపోతుంది ఆ అద్దంలో చూసుకుంటూ. దీనిని ఎవరు ఇక్కడ తెచ్చిపెట్టి ఉంటారు? వాళ్ళకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు కనపడితే బాగుండు అనుకునే లోపుకి ఆ కోతి రానే వస్తుంది. నేనే ఇక్కడ తెచ్చిపెట్టాను అని చెప్తుంది ఆ కోతి. దానికి ఎలుగుబంటి, వావ్, సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. నేను మాత్రం బొమ్మలాగా ఉన్నాను, లావుగా ఉన్నాను అనుకున్నాను, కానీ నేను చాలా ముద్దుగా ఉన్నాను అనేని ఎలుగుబంటి తన గొప్పతనాన్ని తానే ఆ కోతితోటి చెప్పుకుంటుంది. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఒక నక్క వస్తుంది. ఆ నక్క అద్దంలోకి చూస్తుంది. ఎవరబ్బా ఇది అనుకుంది. తర్వాత ఆ నక్క ఎలాగ చేస్తే అలాగే అద్దంలో ఉన్నది కూడా చేస్తుంది. ఇది నేనేనా? చాలా బాగున్నాను నేను, ఇంత అందంగా ఉంటానా? వావ్, చాలా ముద్దుగా ఉన్నాను, ఎర్రగా నేను, తెల్లగా తోక, చాలా బాగున్నాను అనుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఒక చిలుక వస్తుంది. చిలుక కూడా అద్దంలో తన అందాన్ని చూసుకొని తానే ముగ్ధురాలైపోయింది. ఎంత బాగున్నాను నేను అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆ చిలుక. సూపర్. ఇక ఆ కోతి రానే వచ్చింది. అద్దాన్ని పక్కన పెట్టింది. నేనే ఇక్కడ పెట్టాను అని చెబుతుంది. నువ్వు అందరికీ అందాలను చూపించావు, మంచిదే, కానీ దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా ఉన్నాను అనుకుంటూ ఒక్కొక్కళ్ళు పోటీ పడవచ్చు, ఇంకా ఎక్కువైతే వాదనలు అడగవచ్చు. దయచేసి దీన్ని ఇంక మరలా తీసుకురాకు అంటూ ఆ కోతికి చెప్పింది. దానికి ఆ కోతి కూడా, అలాగే మిత్రమా, నేను ఇంకెప్పుడు తీసుకురాలే, సరదాగా అందరూ ఒకసారి చూసుకుంటారు అని చెప్పేసి నాకు దొరికింది కదా అని ఒకసారి చూపించడానికి తీసుకొచ్చాను. ఇంకెవరికి చూపించనులే, దాన్ని ఎవరికి కనపడని ప్రదేశంలో పారేస్తాను అని చెప్పింది. దానికి చిలక వెరీ గుడ్ అంది.
పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.